విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాస ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పోటెత్తుతున్నారు. మేళ తాళాల మధ్య దుర్గమ్మకు ఆషాఢం సారే సమర్పిస్తున్నారు. ఆగస్టు 4వ తేదీ వరకు అమ్మవారికి ఆషాఢ మాసం సారే అందజేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైనటువంటి దుర్గమ్మకు పవిత్ర సారెను సమర్పించేందుకు దేశం నలుమూలల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా ఆషాఢ మాసం నెల రోజుల పాటు అమ్మవారికి పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ ఇంటి కూతురుగా భావించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించడం కోసం పసుపు కుంకాలను చీరా జాకెట్లను అలాగే చల్లదనం కోసం చలివిడిని సమర్పించేందుకు భక్తులైతే మాత్రం ఆలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈరోజు గుణదలకు చెందినటువంటి ఇందిరా ఫాస్ట్ ఫుడ్స్ వాళ్ళు అలాగే ఇందిరా పులవచారు ఫ్యాక్టరీ వాళ్ళు అలాగే వాళ్ళు స్వీట్స్ అండ్ ఫుడ్స్ అసెంబ్లీ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఈ ఆషాఢ మాసంలో ఎందుకు సారీ సమర్పించాలనుకుంటున్నారు? మేము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ గుడి తరపున పెట్టిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం తెస్తున్నామండి. ఆషాఢ అమ్మవారికి సారే మా ఇంటి ఆడబొడుచుగా ఫస్ట్ సారి ఆవిడకి గోరింటాకు పూలు గాజులు సమర్పించినాక ఈ మాసంలో మేము అవి ధరిస్తామండి. మాకు ఇది చాలా ముఖ్యమైన మాసం. మాకే కాదు ఈ విజయవాడ ప్రజలు ఎక్కడెక్కడ దూర దూర ప్రాంతాల నుండి వస్తారు. అమ్మవారు శాకాంబరీ దేవిగా ఒక పురాణ గాథ ఉంది. అందుకని చెప్పి అందరికీ ఆషాఢ పట్టి అందుకని ఆనవాయితీగా వచ్చింది. ఈ ఇందిరా ఫుడ్స్ ఉలవచారు మాకే కాకుండా ప్రతి భక్తులకి అమ్మవారు ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానండి. పెళ్ళైన ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ఆడపిల్ల అత్తింట్లో ఉండదు కదండి, పుట్టింట్లోనే ఉంటుంది కదా. అలాగే అందుకే అమ్మవారికి మనం ఈ సారి సమర్పించి ఆవిడ మన ఇంట్లో పుట్టింటికి ఆహ్వానిస్తున్నాం. అందుకే ఈ సారి ఇస్తున్నాం. ఈ సారి సమర్పించి అమ్మవారిని మేము కోరుకుంటామండి. దేశంలో ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచాలని, వర్షాలు పడాలని, పంటలు సకాలంలో పండాలని, రోగాలు ఏమీ రాకూడదని, కరోనా లాంటి మహమ్మారి వ్యాధులను ఏమి అమ్మ దరిచేరనీయకుండా ఉండాలని మన శాకాంబరి ఉత్సవాలు చేస్తామండి. కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మకి మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ ఈరోజు సారె తేవడం అయితే జరిగింది. అమ్మ చెప్పండి, ఈరోజు సారె తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారికి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వీట్ అసెంబ్లీ వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కావాలని మేమందరం ఎప్పుడు జంటగా వస్తాం. ఎలా అనిపిస్తుంది? ఉలవచారు ఫ్యాక్టరీకి స్వీట్ అసెంబ్లీ వారికి ఈ దుర్గమ్మ అనుగ్రహం ఎల్లవేళ సంవత్సరం దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ బాగుండాలి. అమ్మ చెప్పండి, ఈరోజు శారీ సమర్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అమ్మకి మొదటగా మేము పెట్టి అవి మేము ధరించి మేము ప్రసాదంగా భావించి తీసుకుంటాము. అందరూ బాగుండాలి, మొత్తం అందరూ బాగుండాలి. స్వీట్ అసెంబ్లీ, ఇందిరా ఫుడ్స్ ఇంకా దినదిన వృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. అయితే మరికొంతమంది చక్కగా చూడొచ్చు, ఆడపిల్లలు పరికిని లంగావని వేసుకొని కూడా అమ్మవారి ఆలయానికి రావడం అయితే జరిగింది. చెప్పమ్మా, అమ్మవారికి వచ్చి ఇలా శారీ సమర్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఈ నవరాత్రుల్లో ఇలా సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో మీరు ఇంద్ర ఫుడ్స్ ఉలవచారుని ఎలా ఆదరిస్తున్నారో స్వీట్ అసెంబ్లీ మండవాస్ భోజనం కూడా అలాగే ఆదరిస్తారని అమ్మవారి కృపతో ఇలాగే ఉంటామని సంతోషంగా చెప్తున్నాం. అయితే చెప్పండి అమ్మా, ఇలా అమ్మవారికి సమర్పించిన వారికి ఆవిడ తరపున మేమందరం మాకు కల్పిస్తుంది. ఆవిడ మాకు ఇందిరా ఫుడ్స్ ఆవిడ మాకు కూడా ఈ దర్శనానికి మాకు ఒక మెంబర్గా మేము కూడా ఉన్నాం. అందుకు మాకు చాలా సంతోషం. ఆవిడ తరపున మేము కూడా ఈ కోరికలు తీర్చుకుంటున్నాం. అయితే చూడొచ్చు, పసుపు కుంకాలతో సౌభాగ్యంతో ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి వచ్చినటువంటి మహిళలందరూ కోరుకుంటున్నారు. వారి వ్యాపారాలు అభివృద్ధి చెందాలి, అలాగే దేశము బాగుండాలని చెప్పి ఈరోజు భగవంతుని ప్రార్థిస్తూ, ఆ తల్లిని ప్రార్థిస్తూ, తల్లికి పసుపు కుంకాలని, గాజుల్ని, అలాగే గోరింటాకు, చలిమిడి అన్నీ కూడా 138 రకాలైనటువంటి పదార్థాలతో ఆ తల్లిని వారి పుట్టింటికి రమ్మని, అంటే ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్తుంది ఖచ్చితంగా. అలాగే అమ్మవారిని కూడా మా పుట్టింటికి, ఇది నీ పుట్టిల్లుగా భావించి మా ఇంటికి రామ్మా అని ఆ తల్లిని స్వాగతం పలకటానికి కూడా ముత్తైదువులందరూ అమ్మవారి ఆలయానికి తండోపతండాలుగా సారెని పట్టుకొని అయితే మాత్రం వస్తున్నారు. కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మ వారి కోరికలు కూడా తీర్చాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.